వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు ఒక వీడియో గురించి చెప్పాలి. ఇక్కడ చూపించను, ఇక్కడ ఇనిషియల్గా అసలు ఏముంది అనేది మనం మాట్లాడుకుందాం. బట్ మధ్యలో కానీ చివరిలో కానీ ఆ అసలు వీడియో ఏంటనేది మీకు చూపిస్తా. ముందుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు రేపు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభానికి రంగం సిద్ధమవుతున్నటువంటి ఈ సమయంలో ఈ ప్రాజెక్టు క్రెడిట్ ఎవరిది అన్న దాని మీద రాజకీయ రచ్చ మొదలైంది. సరే, దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ట్వీట్ని మనం ఒక్కసారి చూసినట్టయితే, పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబుది. ఇది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పుకున్నారు. క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్, అదే చంద్రబాబు మార్కు రాజకీయం, ఇది అలిగేషన్. ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితరాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధంగా అవడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుందనలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది. తద్వారా దేశ విదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇందులో సింహభాగం ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు గారు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలి అంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి. 2019 ఎన్నికలకి నెల రోజుల ముందు హడావుడిగా ఏమీ చేయకపోయినా ఒక రాయి వేయడం తప్ప భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది? జూన్ 2020లో నిర్మాణం కోసం జిఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం దగ్గర నుంచి ల్యాండ్ అక్విజిషన్, ఆర్&ఆర్, సైట్ క్లియరెన్స్, ఎన్ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్తు, ఇంటర్నల్ రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే. కాదంటారా చంద్రబాబు గారు? ఇక్కడ మనం ఈ వీడియోని చూసి తీరాల్సిందే. ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు అక్విజిషన్ చేయడం, దానికి ఒక ల్యాండ్ పూలింగ్ అని ఒక పేరు పెట్టడం, 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట తీసుకోవడం ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడిని గట్టిగా అడుగుతా ఉన్నాం. మేము ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఆడ ఉన్నది 350 ఎకరాలు. సరే, ఆ 350 ఎకరాలకు ఇంకా చాలా భూమి ఉంది. ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు, కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 800 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1283 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసైనా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పొరపాటున తనకున్న అధికార బలంతో, అధికార మదంతో దుర్వినియోగం చేస్తూ ఏదైనా పొరపాటున మన భూములు లాక్కునే కార్యక్రమం మాత్రం పొరపాటున చంద్రబాబు నాయుడు గారు చేస్తే మాత్రం రానున్న రోజును మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తుపెట్టుకుందాం. రానున్నవి మన రోజులు. 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం. మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నా. ఈ పోరాటం ఆగదు. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా మీకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మద్దతు ఇస్తాం. అవసరమైతే ధర్నాకు మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావడానికి కూడా నేను సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. గట్టిగా అందరం కలిసి గట్టిగా పోరాడదాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇదే ప్రాజెక్టు ఇక్కడ ఇవాళ వచ్చి మనము ఫౌండేషన్ స్టోన్ వేస్తూ ఉన్నాము, పునాది రాయి వేస్తూ ఉన్నాము అని అంటే జీర్ణించుకోలేని వ్యక్తులందరూ కూడా నిన్ననే సార్ టీవీలలో మాట్లాడడము, పేపర్లలో చూడడం ఆశ్చర్యం అనిపించింది. నిజంగా వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగానే వాళ్ళ హయాంలోనే ఈ స్థాయిగాన ఉండింటే మరి వాళ్ళ హయాంలో ఎందుకు ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా.
సుప్రీంకోర్టులో కేసుల దగ్గర నుంచి, హైకోర్టులో కేసుల దగ్గర నుంచి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిలో కేసుల దగ్గర నుంచి మొదలైన అనేక కేసులన్నీ కూడా దేవుడి దయతో పరిష్కరించుకుంటూ వచ్చాం. ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా గతంలోనే మేము శంకుస్థాపన చేశాము అని చెప్పి మళ్ళీ చెప్పుకోవడం నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి రాజకీయాలు బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండవు. చూశారుగా. సరే, ఇంకా ఇందులో ఎంతెంత ఖర్చు పెట్టారు, 4 గ్రామాల ప్రజలకు పునరావాసం అని, ఇంకోటని, ఏం చేశారు, ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెప్పారు. మేం చేసిన విశేష కృషితోటే 2026 జూన్లోనే భోగాపురం నుంచి విమానం రాకపోకలు ప్రారంభమవుతాయని మేము ఎప్పుడో ప్రకటించాం. అంటే పర్సెంటా 0.5% అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ఒకసారి తెచ్చుకోవాలి. 2020 జూలై కల్లా పోలవరం పూర్తి చేస్తాం, 21 కల్లా పూర్తి చేస్తాం, 22 కల్లా పూర్తి చేస్తాం, 23 మాకు తెలీదు. మాకెందుకు తెలియాలి? 24 మేము ఎన్నికలకు వై నాట్ 175 వెళ్తాం. ఇది అక్కడ ఉన్నటువంటిది. అలాగే ఇక్కడ కూడా 26ని నామకే వస్తే ఒక మాట గాలి వార్తలు విసిరారన్నమాట. వీడియో సాక్ష్యం మీ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఏమంటున్నారు? భోగాపురం విమానాశ్రయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు దొంగదారులు వెతుకుతున్నారని జగన్ ఆరోపణ కదా. మరి 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన రాయడం తప్ప ఏం చేయలేదు, చేసింది లేదు. 20లో ఈ జిఎంఆర్ ఒప్పందం నుంచి భూసేకరణ, అనుమతులు, ఈ కల్పన మొత్తం అన్ని మేమే చేసామని క్రెడిట్ చోరీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ కథలో ఒక చిన్న సమస్య ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అసలు గతంలో ఏం చెప్పారు అది చూసాం కదా. ఇప్పుడు ఆయన క్రెడిట్ కథకి అప్పట్లో ఆయన మాట్లాడిన మాటలకి ఎంత తేడా ఉందంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే ఇది 2015లో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూములు సేకరించడాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే తీవ్రంగా వ్యతిరేకించారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని మరికొంత విస్తరించుకోవచ్చు కదా అంటూ ఉచిత సలహా పాడేశారు. మరి భోగాపురం కోసం ఏకంగా 1000 ఎకరాలు దేనికి తీసుకోవాలి, రైతులకు అన్యాయం చేస్తారంటూ ప్రశ్నించారు. భూములు కోల్పోయే రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా కూడా ఉంటుంది అని ప్రకటించేశారు. మళ్ళీ ఇంకో మాట అన్నారు, ఎర్ర బస్సు కూడా రానటువంటి ఇక్కడికి ఎయిరు బస్సు ఎక్కడి నుంచి తీసుకొస్తావు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. 2015 నుంచి 16 వరకు రైతులతో సమావేశాలు, సభల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే భోగాపురం విమానాశ్రయం మీద ఆయన అప్పటి వైఖరి ఎంత స్పష్టంగా ఉందో కనిపిస్తుంది. చెప్పానుగా, కనీసం ఎర్ర బస్సు కూడా సరిగ్గా రాని పల్లెటూళ్లలో వేలాది ఎకరాల పంట భూములు తీసుకొని ఎయిర్ బస్సులు దింపడం అనేది ఎవరి కోసం? ఇది ఆయన క్వశ్చన్ చేసినటువంటిది. మరి భోగాపురంలో విమానాశ్రయమే అవసరం లేదన్నటువంటి వాదన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎయిర్పోర్ట్ నిర్మాణమే కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములు దొబ్బేస్తున్నారు అన్న ఆరోపణలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ ఈ ట్విస్ట్ ఏంటో కనిపెట్టలేకపోయారా? మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు? మరి ఇప్పుడు ఆయన చెప్తుంది భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో మేమే కీలక పాత్ర పోషించాం. ఏం పాత్ర పోషించారు? ఎంత నిర్మాణం చేశారు అసలు? అప్పుడేమో 1000 ఎకరాల భూసేకరణ మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు అది అసలు సేకరణ చేసిందే మేము అనేది వాళ్ళ ప్రచారం అని. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అవసరాన్నే ప్రశ్నించడం. అప్పుడు ఇప్పుడేమో ప్రాజెక్టు ఫలితాల మీద మొత్తం క్లెయిమ్ అంతా నాదే, క్రెడిట్ అంతా నాదే, నేను చేసిందే. ఇంకొక అడుగు ముందుకేద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది. 2017-18లో ప్రజా సంకల్పయాత్ర అన్న పేరుతో భోగాపురం భూముల విషయంలో వైసీపీ వైఖరి రైతుల పక్షాన్ని నిలబడ్డవి. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం సేకరించిన భూముల్ని తిరిగి రైతులకే అప్పగిస్తాం, లేదంటే రైతులకు పూర్తి న్యాయం చేస్తామంటూ ఇబ్బడిగా హామీలు ఇచ్చేశారు గొంతెత్తి. మరి అక్కడ ఏకంగా స్థానిక రైతులతోటి కలిసి ఆందోళనలు, భూసేకరణ సవాల్ చేస్తూ న్యాయ పోరాటాలు, వీటన్నిటికీ మద్దతు. అప్పుడు వీళ్ళాడిన ఈ రాజకీయ డ్రామాలో భాగం. అంటే ఒకప్పుడేమో అసలు ఈ భూములన్నీ ఎందుకు తీసుకుంటున్నారు అని అప్పుడు ప్రశ్నించారు. ఇప్పుడేమో లేదు ఈ భూములన్నీ మేమే సేకరించాం, అసలు ఎయిర్పోర్ట్ అయిందంటే మా వల్లే అని చెప్పి కాలర్ ఎగరేస్తూ అబద్ధాలు చెప్పడం. ఏమనాలి దీన్ని? ఒకప్పుడు ఎయిర్పోర్టే అవసరం లేదని, ఇప్పుడేమో ఎయిర్పోర్ట్ అంతా మా కృషి ఫలితమే క్రెడిట్ దొబ్బేసేటువంటి కార్యక్రమం. మరి ఒక ప్రాజెక్ట్ నచ్చకపోతే దాన్ని వ్యతిరేకించే హక్కు ప్రతిపక్షానికి ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్ని సమీక్షించి ప్రాజెక్టుని కొనసాగించే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంది. ఇది రాజకీయాల్లో సహజం. కానీ అప్పుడు చెప్పిన మాటల్ని మర్చిపోయి ఇప్పుడు ప్రాజెక్టు పూర్తయ్యి ఓపెనింగ్ అవుతున్నటువంటి ఈ క్షణంలో మాత్రం అసలు ఆది నుంచి మేమే దానికి ఓవరాల్గా చేసింది, చంద్రబాబు చేసిందేం లేదు అని చెప్పుకోవడం అంటే మరి ఏమనాలి దాన్ని? అంతేకాదండోయ్,
ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక్క ప్రభుత్వంతో రాత్రికి రాత్రి ఏమైనా తయారైపోయిన ప్రాజెక్ట్ అనుకుంటే తప్పు. దీని వెనకాల భూసేకరణ, రైతుల పునరావాసం, టెండర్లు, డెవలపర్ ఎంపిక, కేంద్ర అనుమతులు, పర్యావరణ క్లియరెన్స్లు, నిర్మాణం, కనెక్టివిటీ, ఇంకా ఇలా అనేక దశలు ఇంకా ఉన్నాయి. ఎవరి హయాంలో ఏ పని జరిగింది అన్నది పత్రాలు, తేదీలతో సైతం ఉన్నాయి. కానీ ప్రాజెక్టుని రాజకీయంగా వ్యతిరేకించిన ఆ గతాన్ని మరుగున పడేసి ప్రజలు ఏం తెలుసుకోలేరులే, వాళ్ళు ఎట్టగొట్టినా ఏది రాదులే అనుకునేటువంటి ఒక మనస్తత్వంతో ఉండి ఇప్పుడు ఓపెనింగ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ మాత్రమే అని. ఈ క్రెడిట్ చోరీ ఏంటి? ఇక్కడ ఇంకో మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2020 సంవత్సరంలో జీఎంఆర్తో ఒప్పందం కుదిరింది. భూసేకరణ, భద్రతా అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన అన్నీ మేమే మా ప్రభుత్వంలోనే చేశామని చెప్పారు. మరి ఇవన్నీ జరిగి ఉంటే వాటికి తగిన క్రెడిట్ వైసీపీ తీసుకోవచ్చు. మేము కొన్ని దశలు పూర్తి చేసాం అనేది ఒక వాదన. ఎస్, మేము కంటిన్యూ చేసాం. 2015లో చంద్రబాబు ఆలోచన అయ్యుండొచ్చు, 19లో శంకుస్థాపన అయ్యుండొచ్చు, కానీ 20లో మేము జీఎంఆర్ని తీసుకొచ్చి ఇగో ఈ భూములకి ఇది ఇంత చేసాము అని చెప్పొచ్చు. తర్వాత ఎన్నికలు వచ్చాయి, మేము చేసింది ఇంతే మిగిలింది, ఈ తర్వాత దీన్ని కంటిన్యూ చేసింది, కాబట్టి ఇది కేవలం ఒక పార్టీకి చెందిన క్రెడిట్ కాదు, ఇందులో మాది కూడా ఉందండి అని చెప్తే హుందాగా ఉండేది. కానీ పూర్తిగా ఈ ప్రాజెక్ట్ అసలు మాదే, మేమే చేసాం, ఇంకెవరూ చెయ్యలేదు, ఉత్తరాంధ్రకి మణిహారంగా మారబోయేటువంటి ఈ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి చేశాడు అని చెప్పుకోవడం అంటే పిచ్చి అంటారు సార్ దాన్ని. ఎందుకంటే ఇదే ప్రాజెక్ట్ని గతంలో వ్యతిరేకించాము, మరి ఇప్పుడు వచ్చి మాదే అంటే ప్రజలకు అనుమానం రాదా? ఇక ఈయన చేస్తున్న విమర్శలు ఇంకో విచిత్రం చంద్రబాబు నాయుడు గారి మీద. 2019 ఎన్నికలకి ముందు శంకుస్థాపన చంద్రబాబు చేశారు అని గుర్తు చేస్తున్నారు. కానీ ఇక్కడ రాజకీయంగా వచ్చే ప్రశ్న ఏంటంటే, అనయ్య ఇక్కడ రాయి ఎవరేశారు అనేది కాదు, ఎవరు ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు అనేది, అంతకంటే ముఖ్యంగా ప్రాజెక్టుని ఎవరు వ్యతిరేకించారు అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకనంటే శంకుస్థాపన రాయి ఒక ప్రాజెక్టుని విమానాశ్రయంగా మార్చదు. ఫైళ్లు కదలాలి, రైతులు కదలాలి, భూములు రావాలి, అనుమతులు రావాలి, నిధులు కావాలి, నిర్మాణం జరగాలి, రన్వే సిద్ధం కావాలి, టెర్మినల్ నిర్మాణం పూర్తవ్వాలి, విమానాలు ఎగరాలి, దిగాలి, అప్పుడు దాన్ని ఎయిర్పోర్ట్ అంటారు. అక్కడ ఇంకో నిజం కూడా మర్చిపోవడానికి లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులో కొన్ని కీలక దశలు కనుక ముందుకు వెళ్ళి ఉంటే ఆ కృషికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణాన్ని వేగవంతం చేసి మిగిలిన పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ స్థాయికి తీసుకొచ్చుంటే ఆ క్రెడిట్ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం ఎవరి ఖాతాలోనూ ఎవరు దాచలేరు. భోగాపురం ఎయిర్పోర్ట్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడు, దానికి కంప్లీట్ ఆయన వ్యతిరేకం. ఆయన రైతులతో చేసిన వ్యాఖ్యలు, కార్యక్రమాలు, ఆందోళనలు, హామీలు అన్ని రికార్డ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ క్రెడిట్ క్లెయిమ్ మీద ప్రజలకు వచ్చే ప్రశ్న ఏంటంటే చాలా సింపుల్. సార్ మీరు కట్టించారా లేదా అన్నది తర్వాత చూసుకుందామండి, ముందు మీరు ఆపాలని ఎందుకు అడ్డుకున్నారు చెప్పండి కాసింత. ఎయిర్పోర్ట్ అవసరం లేదని చెప్పిన మీరు ఇప్పుడు ఎయిర్పోర్ట్ పూర్తవుతుంటే ఇదంతా మాదే క్రెడిట్ అని చెప్పడం చూస్తుంటే ఇది అభివృద్ధి రాజకీయమా లేక క్రెడిట్ చోరీనా అనేది వస్తుంది. ఇదే వైసీపీకి అసలు ప్రశ్న. ఇక్కడేం ప్రాజెక్టులు ఎవరి పార్టీ ఆస్తులు కాదు. ఎవరి హయాంలో ఏ పని జరిగిందో వాళ్ళు చెప్పుకోవచ్చు, ప్రజలు కూడా గుర్తిస్తారు. ఎవరు వ్యతిరేకించారు, ఎవరు కొనసాగించారు, ఎవరు పూర్తి చేశారు అన్నది కూడా గుర్తుపెట్టుకుంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో క్రెడిట్ కోసం పోటీ పడ్డం కంటే ఒకప్పుడు ఎయిర్పోర్టు ఎందుకు అన్నటువంటి మీరు ఇప్పుడు ఎయిర్పోర్టు మాదే అని ఎందుకు అంటున్నారు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది చాలా అత్యవసరం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో క్రెడిట్ తీసుకొచ్చు కానీ చరిత్రను ఎవరు ఎడిట్ చేయలేరు. సో ఆ ఎడిట్ చేసే కార్యక్రమానికి మీరు ఇప్పుడు కొత్త స్క్రిప్ట్లు ఎదుగుతుంటే కాళేశ్వరం మ్యాటర్ గుర్తొస్తుంది. అంటే మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో ఉన్న వాటి మీద కూడా మనం చేసాం కదా అప్పట్లో వ్యతిరేకంగా వ్యవహారాలు చేసిన తర్వాత ఏం చేసాం, రిబ్బన్ కటింగ్కి మనమే వెళ్ళాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి ఏ కార్యక్రమం అయినా మొదలయ్యింది, ఇప్పటిదాకా ఉన్న అన్నీ కూడా ఏ కార్యక్రమం అయినా మొదలైంది అంటే దాని పునాదులన్నీ కూడా 2014-19లో పడ్డాయి. ఈ చరిత్రను ఎవరు ఎడిట్ చేయలేరు. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి 2019-24లో పనులు జరిగాయి, దాన్ని కూడా ఎవరు ఎడిట్ చేయలేరు. 24 తర్వాత ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పరుగులు పెడుతున్నాయి, పూర్తవుతున్నాయి, ప్రారంభానికి వస్తున్నాయి అనేది దీన్ని కూడా ఎవరు ఎడిట్ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సార్ మనమేమీ ఆల్ ఇండియా రేడియో టైంలో బతకట్లా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేంజ్లో బతుకుతున్నాం. ఇప్పుడు ఎట్ట కొడితే అట్టొస్తుంది. అందువల్ల చరిత్రను చెరిపేయకండి, చెరపలేరు. క్రెడిట్ చోరీ చేయకండి, చెయ్యలేరు కూడా. ఎవరు ఏం పని చేశారు అనేది ప్రజలకు తెలుసు, ఫలితం కూడా ప్రజలే ఇచ్చారు 11కి. ఇది గుర్తుపెట్టుకోవాలంటున్నారు ప్రజలు. ఏం చేద్దాం,
మరి జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఫోబియా ఉంది అంటున్నారు. మరి దానికి మంది ఏంటంటారో మీరే చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.